హాయ్ గైస్, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. అయినా కూడా అల్లు అర్జున్ సినిమా చూసి బాగుంది అని రివ్యూ ఇచ్చాను. కానీ అందరూ ఇంకా నెగిటివ్ పబ్లిసిటీ ఎలా పెరిగిపోతుందంటే అక్కడ అల్లు అర్జున్ వస్తే ఎవడో చనిపోయాడని, ఇలా నేను బాలయ్య, చిరంజీవి అండ్ ఎన్టీఆర్ వీళ్ళ సినిమాలకు కూడా నేను చూశాను. ఫస్ట్ డే ఎగబడిపోయి గేట్లు దోసుకొని పోయి చనిపోయిన వాళ్ళని. అలా అని ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయడం మానేసిండ్రా? ఫ్యాన్స్ అందరూ ఇక హీరోలకి ఫ్యాన్స్ కావడం మానేసిండ్రా? మూవీస్ ఎవడి ఇంట్రెస్ట్ వాడిది. ఒకడికి పులిహోర ఇష్టమైతే ఒకడికి చికెన్ బిర్యానీ ఇష్టం, ఒకడికి క్రికెట్ ఇష్టమైతే ఒకడికి సినిమాలు ఇష్టం, ఒకడికి హీరోలు ఇష్టమైతే ఇంకొకడికి పొలిటీషియన్లు ఇష్టం. అంతే తప్ప హీరోలు నీకు అన్నం పెట్టినరా, హీరోలకు నువ్వు దేవుడా, అడ్డమైన లాజిక్లు వద్దు. ఎవడి ఇష్టం వాడిది. నీకు పులిహోర ఇష్టమైతే నువ్వు తిను, నువ్వు పెరుగన్నం ఇష్టమైతే నువ్వు తిను, చికెన్ బిర్యానీ ఇష్టం అంటే నువ్వు తిను. నాకు హీరోలు ఇష్టం, సినిమాలు ఇష్టం, క్రికెట్లు ఇష్టం. నేను చూస్తారా భయ్, నేను ఎగబడతా, కింద మీద పడతా. అడ్డమైన లాజిక్లు ఆడు తిండి పెట్టిండా, నా ఇష్టం రది. నువ్వు ఎవ్వడ అవసరం లేదు. నీ లాజిక్లు నీవైతే నా లాజిక్లు నావి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ మై. ఈ మై వెనకాల కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇండియాలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. సరే, వేరే కంట్రీ నాకు సంబంధం లేదు. ఇండియాలో మాత్రం అమితాబ్ బచ్చన్, షారూఖ్లకు మించి ఇక్కడ ఒక్కొక్క స్టేట్కి పోతుంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. వాళ్ళ మీద ఒక్కొక్క సినిమా మీద కొన్ని వందల కోట్లు, వేల కోట్లు, కొన్ని వేల మంది భవిష్యత్తు, చాలామంది ఫీలింగ్స్, ఎమోషనల్, వర్క్ స్ట్రెస్, మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నవడేస్ టు రిలీవ్ ఫ్రమ్ ద స్ట్రెస్. Lot of entertainment, emotion, knowledge, skill, everything is getting improved with the film industry. ఫిల్మ్ ఇండస్ట్రీస్ మీద, హీరోస్ మీద, వాటి మీద కామెంట్లు చేసేటోళ్ళకి మీరు చూడకండి సినిమాలు. అనవసరంగా చూసే వాళ్ళ మీద నెగిటివ్ పబ్లిసిటీలు చేసే రైట్ మీకు లేదు. షట్ యువర్ మౌత్స్.